గతంలోనే తెలుగు సినీ పరిశ్రమను విశాఖకు తరలించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు భీమిలి దగ్గర 300 ఎకరాల భూమిని స్టూడియోల కోసం కేటాయిస్తారని ప్రచారం సాగింది. అది ఎంతవరకు వచ్చిందో తెలియదు కానీ 2014లో విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం సినీ పరిశ్రమతో ఉన్న అనుబంధంతో కొంత దాకా చేయాల్సిన ప్రయత్నాలు చేసింది. భీమిలి దగ్గర ఫిల్మ్ క్లబ్ కి కొంతమేర భూములను ఇచ్చారు. టాలీవుడ్ సినీ కల్చర్ క్లబ్ పేరుతో సినీ యాక్టివిటీని పెంచాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 విడతలుగా సినీ ప్రముఖులతో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా విశాఖ రాజధాని అవుతుందని టాలీవుడ్ పెద్దలు తరలివస్తే స్టూడియోలకు భూములు ఇస్తామని జగన్ చెప్పినట్లుగా ప్రచారం సాగింది. మొదట్లో అంతా బాగానే ఉంది అనిపించినా ఆ తర్వాత 3 రాజధానుల వ్యవహారంలో విపక్షం పూర్తి వ్యతిరేకతతో ఉండటంతో టాలీవుడ్ నుంచి కూడా పెద్దగా రియాక్షన్ రాలేదని చెప్పుకున్నారు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టాలీవుడ్ ఏపీకి తరలివస్తుందా అన్న చర్చ సాగుతోంది. ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని టాలీవుడ్ పెద్దలు కలిసి వచ్చారు. ఏపీ నుంచి సాయం టాలీవుడ్ కోరుకుంటున్న నేపథ్యంలో సహజంగానే ప్రభుత్వం వైపు నుంచి కూడా టాలీవుడ్ ని ఏపీకి తరలి రమ్మని కోరుతుందని అంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ విస్తరిస్తే ఏపీలో ఉన్న కళాకారులకు కూడా ఉపయోగంగా ఉంటుందని అంటున్నారు. ఈ రకమైన ప్రచారం సాగుతూ ఉండగానే ముఖ్యమంత్రి చంద్రబాబు రామోజీరావు సంస్మరణ సభలో విశాఖలో ఫిల్మ్ సిటీకి రామోజీరావు పేరు పెడతామని ప్రకటించడంతో మళ్లీ ఈ అంశం మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన ఈ ప్రకటనతో విశాఖలో ఫిల్మ్ సిటీ ఏర్పాటవుతుందా అన్న చర్చకు తెరలేచింది. అందుబాటులో ఉన్న భూములలో ఫిల్మ్ సిటీని నిర్మించడానికి ప్రభుత్వమే ముందుకు వస్తుందా లేక టాలీవుడ్ కి ఆ బాధ్యత అప్పగిస్తుందా అన్నది చూడాల్సి ఉంది. ఈ రెండింటిలో ఏది జరిగినా టాలీవుడ్ అన్నది విశాఖకు కొంతమేరకైనా షిఫ్ట్ అవుతుందని అంటున్నారు. ఈసారి ప్రయత్నం గట్టిగానే ఉంటుందని అంటున్నారు. టాలీవుడ్ విశాఖకు షిఫ్ట్ అయితే లోకల్ టాలెంట్ కి అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు.